నా పేరు దండు అశోక్. మేము సీనియర్ కాంగ్రెస్ 81 సర్పంచ్, మండల్ వైస్ ప్రెసిడెంట్, డిస్టిక్ అన్ని చాలా పోస్ట్ చేసినాం. కాంగ్రెస్ నమ్ముకొని ఇంతవరకు ఉన్నాం. కాంగ్రెస్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గుర్తించనీకే ఒక నాయకుడు అంటూ వస్తాడు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి వచ్చిండు కొన్ని రోజుల తర్వాత. మళ్ళీ తిరిగి ఈనాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు జనాల లోపల ఒక నమ్మకము, ఒక చైతన్యము, ఒక ఆలోచన అన్ని పెరిగి కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను అందరూ గమనించారు. కాబట్టి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా సక్రమంగా అన్నటువంటి మాటల ప్రకారంగా, చెప్పినటువంటి మాట ప్రకారంగా అన్నిటిని కూడా ఒకటిగా అమలు చేస్తున్నాడు. మనం రాష్ట్రం అప్పుల పాలు ఎంతున్నా దాన్ని అధిగమించి దుబారా ఖర్చులు వదిలిపెట్టేసి సొంత ఖర్చులను చేసుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు త్యాగంతో పాటు పార్టీ గురించి చెప్పుకుంటూ మరి ఈ రోజు ఏదైతే పరిగిల ఈ పాదయాత్ర కూడా కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాల పరంగానే కాంగ్రెస్ అంటే వచ్చే యువతరానికి తెలవాలన్న ఉద్దేశం కొరకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా భవిష్యత్తు తరానికి ఈ యొక్క ప్రజలకు, మన ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్కు తెలుస్తుందన్న ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతున్నది. కేటీఆర్ తిట్టింది లెక్కలు ఎవరు కూడా తీసుకోరు. కేటీఆర్ను ఎందుకు తీసుకోరు అంటే కేటీఆర్ ఒక సమర్థుడు కాడు, ఒక నాయకుడు కాడు. ఒక కార్పొరేట్ టైప్లా డబ్బులు సంపాదించిన తర్వాత అహంకారంతో, మదంతో మాట్లాడే వ్యక్తులు తప్ప నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు సామాన్య ప్రజల గురించి మాట్లాడతారు. ఆయన లెక్కలు తీసుకో నిజమైనటువంటి మేధావులందరూ కూడా ఆయన మాటలు చిల్లరగానే అర్థం చేసుకుంటారు తప్ప నిజమైనటువంటి దీనిగా మాత్రం ఎవరు కూడా తీసుకోరని చెప్పి నేను చెప్తున్నా. ఇక కేసీఆర్ మనకు హిట్లర్ తర్వాత మనకు అందరు కూడా చరిత్రకారులు అందరు చెప్తున్నారు పెద్ద హిట్లరు, అంత మోసగాడు అంట అని చెప్పి మనకు చరిత్రకారులు చెప్తున్నారు. మాటల్లా కథల్లా పెద్ద పిట్ట, కథలు అల్లుట్ల పెద్ద ఇది. కానీ మామూలు పిరికి పంద. నిజంగా కూడా చెప్పాలంటే కూడా ఒక సెంటిమెంట్ ద్వారానే తెలంగాణలో ఇచ్చేసి స్వార్థంతో రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఇంటకు తీసుకుపోయిండు. నిజమైనటువంటి పాలసీల ప్రకారం తీసుకుపోతే మన రాష్ట్రం ఇవాళ ఒక మొత్తం భారతదేశంలోనే ఎంతో ముందుకుంటుండే. ఈ అప్పులు ఉండకుండే ఆలోచన అనేది తప్పుడు ఆలోచన వల్ల మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. మరి జనాలు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు అందరూ అర్థం చేసుకొని మరి దీని గురించి ఏదైతే వాస్తవాన్ని తెలుసుకున్నారో కాబట్టి మరి కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో అర్థమవుతున్నాయి. ఒకరొకరు కూడా అన్నీ ఇప్పుడు మళ్ళీ వచ్చేది మాత్రం ఏ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉంటాడో మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులతో పాటు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అర్థం చేసుకో కాంగ్రెస్ పార్టీ అనేది నా యొక్క నమ్మకం. రుణమాఫీ వాస్తవంగా కూడా 180 నుంచి 85% వరకు అయింది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరైతే రుణమాఫీ పొందినరో వాళ్ళే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నాకు రాలేదు, అయినా నాకు బాధ లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక బీద కుటుంబానికి ఎన్ని పైసలు అందుతున్నాయో లెక్కలేస్తే నెలకు సుమారుగా 5 నుంచి 8 వేల రూపాయలు పరోక్షంగా ప్రత్యక్షంగా సబ్సిడీల రూపకంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా 8,000 దగ్గర ప్రతి కుటుంబానికి కుడుతున్నాయి. దాంట్లో పార్టీలకు అతీతంగా వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రభుత్వం అనేది ఏంది, ప్రజల యొక్క ఆలోచనాన్ని తీసుకెళ్లేదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే ప్రజాపాలన, కాంగ్రెస్ విధానం. మా తాన 30 ఇండ్లు వచ్చినాయి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి 42 ఇండ్లు ఒక 15 సంవత్సరాల కింద ఉండే, ప్రస్తుతం కూడా ఈ సంవత్సరం 30 ఇండ్లు వచ్చినాయి. ఇంకా కూడా డిమాండ్ ఉన్నది. వారికి స్థలాలు లేకుంటే కూడా ప్రభుత్వం స్థలాలను సేకరించి వాళ్ళకు నిజమైనటువంటి లబ్ధిదారులకు చేకూర్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. Subscribe us and press the bell icon for more interesting updates.